ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1K డోనర్ క్లబ్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1K డోనర్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, మొదట 50 మందితో ప్రారంభమైన క్లబ్ ప్రస్తుతం 400 మంది సభ్యులతో సేవలు అందిస్తుందని అన్నారు. మార్చి నాటికి 1000 మంది లక్ష్యంగా 1K డోనర్ క్లబ్ పనిచేయడం జరుగుతుందని కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా కమ్మ సంఘం పనిచేయాలని సంఘ వ్యవస్థాపకులు పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కోరారు. కమ్మ కులంతో పాటుగా ఇతర కులస్తులకు కూడా సేవలు అందించాలని సూచించారు. ఇతరులకు ఆదర్శంగా కమ్మ సంఘం నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిందని, అమరావతిని ఒక కులానికి అంటగట్టి మహిళలను సైతం ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నేడు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు నడుస్తుందని అన్నారు. ఒంగోలులోని జరిగిన మహానాడు ద్వారానే టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆయన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టి కమ్మ కులస్తుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థులకు ల్యాప్టాప్ మరియు ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు చిడిపోతు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి రావుల పద్మజ, వెంకటేశ్వర్లు, సుజాత, మండవ సుబ్బారావు, కాట్రగడ్డ రఘు, పోతినేని శ్రీనివాసరావు, డాక్టర్ మండవ కమల, డాక్టర్ కమల్ హాసన్, నల్లూరి వెంకటేశ్వర్లు, కామేపల్లి శ్రీనివాసరావు, బొడ్డపాటి వెంకట్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి గారికి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, అలాగే ఇతర మన కమ్మ సంఘం సభ్యులకు, అలాగే 1K డోనర్స్ క్లబ్లకు పేరు పేరున ధన్యవాదాలు. మన సంఘం ఇంత చుట్టుకాల అభివృద్ధి చెందిందంటే మీ అందరి తోడ్పాటు, మీ అందరి కృషి. దీనికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దీనికి మనం పిలవగానే ఎంతో బిజీగా ఉన్న ఫస్ట్ మీటింగ్ బ్రహ్మ చౌదరి గారు మన దగ్గరికి వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం. మాకు అవసరమైన పనులన్నీ గవర్నమెంట్ ద్వారా మీరు పనిచేసి పెట్టాలి. మీ సహకారం ఎప్పుడు మా ప్రకాశం జిల్లా కమ్మ సంఘం, అలాగే కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ, ప్లీజ్ వెల్కమ్ బ్రహ్మ చౌదరి ఆన్ ది స్టేజ్. మీ అమూల్యమైన సందేశం మా కమ్మవారి సంఘానికి ఇవ్వాలని కోరుకుంటూ, 1K డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులను, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే నేను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా అయ్యి ఇంకా పూర్తిగా జీవో కూడా రాలేదు. ఇంకా కమ్మ కార్పొరేషన్ బాధ్యతలు కూడా నేను ఇంకా స్వీకరించలేదు. బాధ్యతలు స్వీకరించకపోయినా, జీవో రాకపోయినా, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ కూడా నాకు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ, వారందరూ కూడా నాకు చాలా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు మండవ మురళన్న విజయవాడకు వచ్చిన కలిసినప్పుడు
ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలు కూడా నాకు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్యాషన్ తోటి 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నా వంతుగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ప్యాషన్తో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. 2.5-3 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మంచి చదువు హైదరాబాద్ లో చదువుకున్నప్పటికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉడతా భక్తిగా నా సాయం అందించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి రాజకీయం వేరు. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి రాజకీయం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఒకవైపు, ఎస్పెషల్లీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాల మీద ఏమైనా కోపం ఉంటే పార్టీ మీద కాకుండా ఒక అడుగు ముందు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని చెప్పేసి అనేక రకాలైనటువంటి కుట్రలు పడ్డారు. మేమైనా కూడా ఎక్కడా కూడా బెదరలేదు, చెదరలేదు, అలానే నిలబడ్డాం. నాకైతే ఓడిపోయిన తర్వాత సాయంత్రం పూట రిజల్ట్ అయిపోయిన తర్వాత 10 గంటలకు నేను ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నాకు తెల్లారి కబురు పెడితే నేను వెళ్ళా. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ తెల్లారి ఉదయం చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. నా కంటి చుక్క ఆయన కాలు మీద పడింది. నన్ను పట్టుకొని బ్రహ్మ నీకేం చేయలేకపోయిన 5 సంవత్సరాలు నాకు అది బాధగా ఉంది. ఇప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళా పొద్దున్నే వచ్చి నా ఇంటి దగ్గర నిలబడ్డా, నా గుమ్మం దగ్గర నాకు బాధ అనిపించిందని చెప్పేసి చెప్పాను. అప్పుడు నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పక్క రోజులో మాట చెప్పాను, సార్ పెద్ద ఆయన అభివృద్ధి చేయక ఓడిపోలేదు, సంక్షేమం చేయక ఓడిపోలేదు, సరే ఏం జరిగిందో తర్వాత విశ్లేషించుకుందాం, ఒక 2-3 సంవత్సరాలు పెద్దానికి రెస్ట్ ఇచ్చి కాలుకు పల్పం కట్టుకొని రాష్ట్రం అంతా మనం తిరుగుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే చేద్దామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. కానీ అంత సమయం ఇవ్వకుండా 6 నెలల సమయం ఇచ్చి మనందరం కూడా మళ్ళా బయటకు వచ్చే సందర్భం చూసినప్పుడు మరి అప్పుడు కరోనా రావటం, ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. సరే అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి. ఖమ్మం కులం మీద వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా మానసికంగా ఎంత దాడి చేసిందో ప్రత్యక్షంగా పరోక్షంగా మగవారే కాదు ఆడవారు కూడా చూశారు. కానీ మురళన్ వచ్చి ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానించినప్పుడు జీవో రాలేదన్నా, ప్రమాణ స్వీకారం చేయకుండా నేను రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పూట ఇక్కడ రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మరలా రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసినటువంటి సంఘటన ఒంగోలు మహానాడు. పక్కనే ఉన్నటువంటి తోవకొండ ప్రాంతంలో, ఈ ఫంక్షన్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ రోజున ఏ జిల్లాలో పెడదామన్నా కూడా భూములు ఇస్తే కూడా ఆ భూముల్ని ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి, భూములు ఇచ్చినటువంటి యజమానులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వటం, అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం, నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంలోకి పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడి నుంచి మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. నిన్న సీఎం గారు కూడా చెప్పారు, పెట్టారు సార్ ఒంగోలులో మన వారందరూ అంటే
నాకు చంద్రబాబు నాయుడు గారు మరి బహిరంగంగా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చెప్పింది ఏంటంటే, గతంలో అన్ని కులాలు ఒకరి కులాన్ని ఒకరు ఆదరించుకునే వాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు, అన్నదమ్ముల్లా కలిసిపోయే వాళ్ళు. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సమాజంలో కాకతీయుల మీద ఈజీగా ఏర్పడితే మాట్లాడేసేస్తున్నారు. మనకు సంబంధం లేని వ్యవహారాలు కూడా మనకు అంటగడతా ఉన్నారు. ఆడవారిని అయితే చాలా ఈజీగా ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. దానికి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల్ని ఏ విధంగా హేళన చేశారో మనందరం కూడా చూసాం. అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అమరావతి ఉద్యమంలో. మరి అటువంటి అన్ని చూసిన తర్వాత సార్ ఒకటి ఆలోచించారు, అసలు ఈ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కావాలనే ఆలోచన నాకు లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఇచ్చిన తర్వాత నేను కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పిన సందర్భం ఏంటంటే, ఖమ్మాలో కూడా పేదవారు ఉన్నారు, కొన్ని నిధులు కూడా ఇద్దాం, P4లో తీసుకెళ్దాం, ఎట్లా డోనర్స్ మేజర్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా అనేక ఇష్యూస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు, ఒక ఆఫీస్ ఏర్పాటు చేద్దాం, నువ్వు టైం కేటాయించు. కులంలో కూడా పార్టీ అధికారంలో రావడం కోసం నిన్న అనేక విధాలుగా గతంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. మన పిల్లగాడు కుర్రాడు కులానికి భవిష్యత్తులో ఉపయోగపడతాడు, అండగా నిలబడతాడు అనేటువంటి భావన కులంలో ఉంది కాబట్టి నీకు అప్పచెప్పడం జరిగింది. కొంచెం అగ్రెసివ్గా ఉంటావు, ఏదంటే అది వాడు ఎవరు పడితే వాడు ఏదంటే అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని నీ చేతిలో పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పటి వరకు కూడా పార్టీలో పనిచేశాను, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మన కమ్మ సేవా సమితిలో కానీ ఎక్కడ కూడా పనిచేయలేదు. పని చేయడంతో కూడా పార్టీ వ్యక్తిగా నన్ను ఎవరైనా సరే అభిమానంతో ఏ వనభోజనాలకు మీద కూడా ఈ 10-15 సంవత్సరాల్లో నేను వెళ్ళటం జరిగింది. ఆ పరిచయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా మీరందరూ కూడా వాలంటీర్గా మన సమాజ అభివృద్ధి సామాజిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వంలో కార్పొరేషన్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. మీకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి మీరు నలుగురు కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు. నేనేదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉంటాను, కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఇందాక మురళీ గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఒక పర్యటన పెట్టుకుంటాను. అన్ని నియోజకవర్గాల్లో అసలు మన వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏంటి, వ్యక్తిగత సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా త్వరలోనే అమరావతిలో ఒక మంచి కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్టాండ్కి రైల్వే స్టేషన్కి అన్నిటికీ కూడా దగ్గరగా ఉండేలాగా మీ అందరికి ఏదైనా సరే విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో పనిపడితే కూడా ఇది నా ఇల్లు నా ఆఫీస్ అనేటువంటి భావం వచ్చే విధంగా, ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఒక ఆఫీస్ కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేయడం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఆ విధమైనటువంటి చొరవ తీసుకోమని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కూడా వెళ్ళి అక్కడ సంఘాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆర్థికంగా వెనుకబడినటువంటి కమ్మ సామాజిక వర్గంలోని స్థితిగతులపై కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వారందరిని కూడా పైకి తీసుకురావడం కోసం మరి నేను సాయశక్తిగా కృషి చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే మీరు ఒక ప్రాక్టీస్ చేశారో 1K డోనర్స్ అని చెప్పి పెట్టి దీన్ని మిగతా సంఘాలలో కూడా చెప్పి ఆ ప్రాంతాల్లో కూడా అవలంబించే విధంగా వాళ్ళకు కూడా చైతన్యపరచడమే కాదు, త్వరలో మనందరం కూడా మరి జీవో కార్యక్రమం జీవో వచ్చిన తర్వాత అమరావతిలో అందరూ కూడా ఫోన్లు చేసి మన యొక్క సమైక్యతను ఒకసారి సాటు చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఒక పెద్ద ప్రమాణ స్వీకారం కూడా కార్యక్రమం పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సోదరులు మొత్తాన్ని కూడా ఆ రోజున అక్కడికి వచ్చే విధంగా
ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాను. దానికి మీ వంతుగా మీరు కూడా ఒంగోలు జిల్లా నుంచి మాత్రమే కాకుండా మీకున్నటువంటి పరిచయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిని కూడా ఆహ్వానించి ఆ రోజున ఆ కార్యక్రమంలో హాజరయ్యి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ P4 లో కానీ అదేవిధంగా కమ్మ సేవ సముద్రంలో ఉన్నటువంటి కొంతమంది దాతల సహాయ సహకారాలతో కానీ అన్నిటిలో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలను తీసుకుంటూ ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను కష్టపడి మీ దగ్గర మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు నేను టైంకి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మన సామాజిక వర్గానికి సంబంధించే ఒక పెద్ద మనిషిని కలవడానికి కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కూడా ఏదైనా సరే మన సామాజిక వర్గానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కూడా మద్దతు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి రావడం కోసం వెళ్ళినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వీటన్నిటి గురించి చర్చ కోసం కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించమని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడైనా సరే ఇందాక మురళి గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ప్రభుత్వంతో ఏదో ఒక చిన్న పని పడుతూ ఉంటుంది. మనకు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాల్లో మన ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. అలా కాకుండా ఇంకెక్కడైనా సరే ఏమైనా సరే ఇబ్బందులు ఉండి స్థానికంగా ఎవరైనా సరే అందుబాటులో ఉండకపోతే కూడా నెక్స్ట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టబోతా ఉన్నాం. కమ్మ కార్పొరేషన్ తరఫున ఖచ్చితంగా టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. 100కు ఫోన్ చేస్తే ఎలా పోలీసు వాళ్ళు స్పందిస్తారో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కమ్మ కార్పొరేషన్ నుంచి ఒక ప్రతినిధి మీ టచ్లో వస్తారు. 100% అది జరిగి తీరుతుంది. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా మీ జిల్లాలో ఉన్నటువంటి పెద్దల ద్వారా కానీ లేకుంటే ఆఫీస్ అడ్రస్ ఎలాగో వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి ఆఫీస్ అడ్రస్కి వచ్చినా లేదా మీరేదైనా సరే ఈమెయిల్ ఐడి ద్వారా కానీ త్వరలో ఒక వెబ్సైట్తో పాటు ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకున్నటువంటి ఏదైనా సరే సమస్య ఆ యాప్లో రేజ్ చేసినా కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించడానికి నేను ఎల్లవేళలా పార్టీలో పనిచేసినప్పుడు పార్టీకి ఎంత సమయం కేటాయించానో ఇప్పుడు మన సామాజిక వర్గం కోసం మన కార్పొరేషన్ నేను అంతే సమయం కేటాయిస్తా. ఖచ్చితంగా ఒకటే మాత్రం చెప్పగలుగుతా, సెల్లు మీ దగ్గర, బెల్లు నా దగ్గర, మీరు ఎప్పుడైనా కొట్టండి, నేను స్పందిస్తాను. అదేవిధంగా మన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా సామాజిక వర్గాల వాళ్ళు మనల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మన యొక్క అభివృద్ధి ఎదుగుదల ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాము. బ్రహ్మచౌరి గారికి ఒక చిన్న విషయం తెలియాలి. ఇక్కడ పేరుకే కమ్మ సంఘం ప్లాట్ఫామ్, కానీ మేము అన్ని కులాలకి కమ్మవారి ద్వారా సర్వీస్ చేస్తా ఉన్నాం. పేరుకి 70-30% పెట్టాం. కొన్ని విషయాల్లో 50-50 కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం. కమ్మ ముద్ర అనేది ఎక్కడ ఈ ప్రకాశం జిల్లాలో పడదు. అలాగే కమ్మవారి ఐక్యత కోసం మేము ఇప్పుడు కలిసి మీతో పనిచేస్తాం, ఎల్లప్పుడూ మీతో ఉంటాం. మీ స్టాండ్ ఇచ్చు బ్రహ్మచౌరి గారు, బ్రహ్మం గారు అన్న అంటున్నాడు, రాజకీయంగా అన్నానే గాని ఇంటి పేరు మాకు వీళ్ళు మేనంత పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కువ పార్టీ కోసం పనిచేసింది ఈ జిల్లాలోనే. 4 సంవత్సరాలు దర్శి నియోజకవర్గానికి పరిశీలకుడుగా పనిచేశాను. ఒక 1 ఇయర్ నుండి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి పరిశీలకుడుగా పనిచేస్తూ ఉన్నాను. దర్శి నియోజకవర్గానికి పనిచేస్తున్నప్పుడు యాక్సిడెంట్ కూడా మాకు ఈ ప్రాంతంలో జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లోనే కిమ్స్ హాస్పిటల్లో 16 రోజులు ఎమర్జెన్సీలో కోమాలో ఉండటం జరిగింది. పార్టీకి కానీ ఈ ప్రాంతం నాకు ప్రాణం మోసినటువంటి హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి
ఈ రోజు నాకు గౌరవం కూడా మరలా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో లభించింది కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరితో నేను ఉంటాను. అనేక సందర్భాల్లో నేను జైలుకు కూడా వెళ్ళేసి ఉంటాను. హైయెస్ట్ కేసులు కూడా నా మీద పెట్టడం జరిగింది వైసీపీ గవర్నమెంట్. దేనికి భయపడేది లేదు. నాలో ఆ ధైర్యం ఉంది. నాలో చంద్రబాబు నాయుడు గారు నింపినటువంటి స్ఫూర్తి ఉంది. ఎన్టీ రామారావు గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి రాజకీయం ఉంది కాబట్టి మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా కలిసికట్టుగా మనము ఉద్యమించైనా సరే మన హక్కుల కోసం మనం పోరాటం చేసి సాధించుకున్నాము. దాంట్లో ఎటువంటి రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. కమ్మవారి సేవా సంఘం నవంబర్ 2024లో స్థాపించబడింది. కమ్మవారికి అందులో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారాలు అందించాలి, వారి ఆశలకి ఆశయాలకి అనుగుణంగా ఈ సంఘం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా చేపట్టాం. ఆ మెంబర్షిప్ ద్వారా కూడా కొంత డబ్బు మాకు సమకూరింది. అయితే ఈ ఆర్థిక వనరులన్నీ కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. కులం అయితే గొప్పదే కానీ ఈ కులంలో చాలా మంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి సహాయ సహకారాలు ఉపాధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, వాళ్ళందరికీ మనం సహాయం అందించాలంటే ఆర్థికంగా ఈ సంఘాన్ని పరిపుష్టి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో మేము మార్చిలో ఈ 1K డోనర్స్ క్లబ్ అనేటువంటి ఈ డోనర్స్ క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిలో నెలకి 1000 రూపాయలు దాతల్ని ఎవరైతే దానం చేయగలుగుతారో, ఎవరైతే డొనేట్ చేయగలుగుతారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి అని మోడీ గారు మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ని మొట్టమొదటిలో చెప్పినప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు వసూలు చేయడం అంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎవరు అడుగుతాం, ఎవరు మనకి ఈ కార్యక్రమానికి ముందుకు వస్తారు అని మేము కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా మన కమ్మవారిలో ఎలాంటి దాతృత్వం ఉందో, కమ్మవారికి ఎప్పుడు పెట్టేవాళ్ళండి మీరు అని మనకి సమాజంలో ఒక పేరు ఉంది. ఆ పేరు తగినట్టుగానే గత 3 నెలల్లోనే మేము మొట్టమొదటిగా ఒక 50 మందితోటి ప్రారంభించినటువంటి 1K డోనర్ క్లబ్ ఈ రోజు 400 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో ఈ డోనర్స్ గా వాళ్ళ సభ్యత్వం తీసుకున్నారంటే ఎలాంటి దాతృత్వం ఉందో, సమాజం పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అంకిత భావం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మనం ఈ రోజు ఈ కార్యక్రమాలే కాదు, గతంలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కమ్మవారు ముందుంటారు, దానం చేయడంలో ముందుంటారు. అన్ని విషయాల్లో కూడా మన వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, లేకపోతే చదువుల్లో కానీ మనం ఎక్కడైనా ముందున్నాం. గత కొంతకాలంగా మనం అనేకమైనటువంటి కష్టాలని, ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మనకి ఒక మంచి ప్రభుత్వం రావడం జరిగింది. అభివృద్ధి భావంలో నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం అక్కడ P4 అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ P4 అనేటువంటి కాన్సెప్ట్ ముందే మనం ఇక్కడ ఈ 1K డోనర్స్ క్లబ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మన సమాజంలో మన కులంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేస్తూ, అదేవిధంగా ఇతర కులాల్లో ఉన్నటువంటి కొద్ది మంది కూడా మనం సహాయ సహకారం అందిస్తున్నాం. ఈ 1K డోనర్స్ క్లబ్ విజయవంతంగా నడుస్తుంది. ఇది మరి 3వ ఆత్మీయ సమావేశం. మొట్టమొదటి సమావేశాన్ని ఇక్కడే బృందావనం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాం. తర్వాత 2వ సమావేశాన్ని, పెద్ద సమావేశాన్ని, అందులో దాదాపుగా 25 లక్షల రూపాయలు మనం ఫీజు రూపంలో, స్కాలర్షిప్స్ రూపంలో విద్యార్థులకు అందించాం. ఇది 3వ సమావేశం. ఈ సమావేశానికి ఈ ఫంక్షన్ హాల్ ని మనకి ఇచ్చినటువంటి సూర్యపూట శాస్త్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు. బ్రహ్మం చౌదరి గారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి జర్నలిజంలో మాస్టర్స్ చేసి 2004లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తన రోల్ మోడల్ గా చెప్పుకుంటూ రాజకీయాల్లో ప్రవేశం చేసి 2004లో మొట్టమొదటిసారిగా ఎల్బీ నగర్
రూపంలో వచ్చింది. అదేవిధంగా ఈ రోజు కూడా మనం ల్యాప్టాప్ 9 లక్షల రూపాయలు పెట్టి కొన్నాం. ఆ 9 లక్షల రూపాయలు కూడా మురళి గారు తన యొక్క మిత్రుల ద్వారా, తన యొక్క బంధువుల ద్వారా ఈ ల్యాప్టాప్ అందజేశారు. అదేవిధంగా మిగిలినటువంటిది సహాయాన్ని మనం వన్కే డోనర్స్ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, మనం ఇంకా ముందుకు పోవడానికి మీరందరూ కూడా మీతో పాటు ప్రతి ఒక్కరూ ఇంకొకరిని క్యాచ్ వన్ ఎవ్రీ వన్ అనేటువంటి దాంతో ప్రతి ఒక్కరూ ఇంకొకరిని కానీ జాయిన్ చేయగలిగితే ఈ రోజు 400 మంది సభ్యులు ఉన్నారు. ఈ 400 మంది సభ్యులు తలా ఒకరిని చేరిస్తే 800 మంది అవుతారు. మనం చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకురాగలుగుతాం. ఈ విధంగా విద్యార్థులు సహాయం చేయడమే కాదు, మనం పర్మనెంట్ గా కూడా మనం బిల్డింగ్లు కట్టుకోవడం కానీ, లేక ఏదైనా హాస్టల్ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఇలాంటివి చేసుకోవాలి అంటే మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి. ఈ ఆర్థిక పరిపుష్టి కావాలి అంటే మీరందరూ కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరూ ఇంకొకరిని గాయం చేస్తారని ఆశిస్తున్నాం. అందుతో మనకి మన సంఘానికి అధ్యక్షుడైనటువంటి మండలం మురళీకృష్ణ గారు ఆయన ఎంతో శ్రమకు వచ్చి ఆయన కొన్నటువంటి పరిచయాల ద్వారా, స్నేహితుల ద్వారా ఈ ల్యాప్టాప్ అన్నింటినీ కూడా అరేంజ్ చేసి 9 లక్షల రూపాయలు సేకరించడం జరిగింది. ఈ 9 లక్షల రూపాయలు కూడా ల్యాప్టాప్ ఉన్నటువంటి అందరికీ అందించడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం మన సంఘానికి దాతలు ముందుకు రావాలంటే ఎవరైనా ఏదైనా వస్తు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ మనకి ఇవ్వాలంటే ఆ సంఘానికి ఉండేటటువంటి అధ్యక్షులు లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గం వాళ్ళకి ఒక ఇమేజ్ ఉండాలి, వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకాన్ని మీరందరూ కూడా మా మీద చూపిస్తున్నారు. మా సంఘానికి మండల కృష్ణ గారు అధ్యక్షులుగా ఉన్నందువల్ల, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ వల్ల, ఆయనకు ఉన్నటువంటి పరిచయాల వల్ల, ఆయనకు ఉన్నటువంటి సేవలు చేసేటటువంటి మనస్తత్వం ఉన్నందువల్ల అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి నమ్మకాన్ని ముందు కూడా మా మీద, ఈ సంఘం మీద, మన సంఘం మీద మీరందరూ కూడా చూపించి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు వెళ్ళేట్టుగా మాకు సహాయ సహకారాలు, తోడ్పాట్లు అందించాల్సిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఈ సంఘం ఏర్పడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సంఘం ఏర్పడటానికి ఎంతో మంది కూర్చొని మాట్లాడుకొని రోజు మన మండవ భూమి గారిని ప్రెసిడెంట్గా తీసుకొని కార్యవర్గ సభ్యులుగా మన హనుమంతరావు గారు, అలానే మన వెంకటేశ్వర గారు కొన్ని ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాల మన రఘు కానీ, చెరుకు వెంకటేశ్వర కానీ వీళ్ళందరి సహకారం, వీళ్ళందరూ మిగతా అందరూ కూడా అందరూ సహకరించారు. దీని మీద ఎంతో ముందర ఉన్న సంఘం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా ఏదో మన భోజనాలు పెట్టి ఎట్లా జరుగుతూ అనుకుంటా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ సంఘం తరఫున కొంత ఏదో ఒకటి జనంలో నమ్మకం కలిగించి దానికి ఫండ్స్ కొంత జోడించి మన కమ్మ వాళ్ళు ఎవరైతే ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఉన్నారో, అలానే మిగతా కులాల వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళందరికీ చేయూతలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఈ 1K డొనేషన్ మన మనలోపడి అతని ఆలోచన. ఆ రోజు అనుకున్నారు అందరూ కలిసి ఇది కుదరదా అని. కానీ ఈరోజు 400 మంది సభ్యులు 1K డొనేషన్లో ఉన్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ సంఘం మీద ఈరోజు ఈ 400 సభ్యులు నెక్స్ట్ మంత్ మనకి 14 పర్మనెంట్ బాడీ జరుగుతుంది. దానికి ఒక అర్థం కమిటీ ఉంది. ఆ కమిటీలో మన చెక్కులు దీంతో నెక్స్ట్ మంత్ బాడీ జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మండపంలో కష్టం చాలా కష్టపడ్డ వ్యక్తి
కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కర్మసేవా సమాఖ్య చైర్మన్ అది ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇంత కష్టపడిన వ్యక్తి తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లా కర్మసేవా సంఘానికి కూడా ఇంకా బాగా కష్టపడి ఇంకా మంచి పేరు తీసుకురావాలని, అట్లానే రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు, ఒక మంచి సదుద్దేశంతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన రోజు నుంచి కూడా అదే స్పీడ్ తోటి గమనిస్తూ ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు మనం ఎక్కడ విమర్శలు కావాలకుండా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ప్రభుత్వ కార్యదర్శులు సీతారామన్ గారు జీపండి కన్వీనర్ మా బాధ్యత మేము సరళంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కళా కమిటీలో ఉన్న ఈ కమిటీని రేపు 14వ తేదీ పర్మనెంట్ కమిటీగా ప్రమోట్ చేయడానికి ఇతరులు ఎవరు విమర్శలు కావాలనే ఉద్దేశంతో రేపు 14వ తేదీ ఎన్నికలు నోటిఫికేషన్ జరుగుతుంది. దానికి ఎన్నికల అధికారులుగా మనం కొంతమంది గతంలో ఎన్నికలు వర్క్ చేసిన నియమించడం జరుగుతుంది. ఆ రోజున ఇప్పుడు ఉన్నవాళ్ళు నామినేషన్ వేస్తారు. ఇంకా మన ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా పుస్తకాన్ని ఏకగ్రహంగా ప్రయత్నం చేస్తూ ముందు ఈ సంఘానికి మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ, అలాగే మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సంఘం ఇంత ముందుకు పోతుందండి, మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా సంఘంలో గౌరవప్రదం. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దలు అందరూ మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంతకుముందు సీతారాం చెప్పినట్లు కర్మసేవా సంఘం అంటే భోజనాలు వనభోజనాల వరకు పరిమితం అయ్యాయి. సో మేము కూడా ఏంటంటే ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అమ్మవారి సేవా సంఘం నుంచి ఇన్విటేషన్ వస్తే అలాగే ఉంటుంది వల్ల ఫస్ట్ మీటింగ్ రాలేదు. రెండో మీటింగ్ కి పెద్ద ఇన్విటేషన్ పెద్దదిగా చేశారు. అప్పుడు చూసాం ఇక్కడ సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అని. సో అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినా కానీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కాదు, ఇక్కడ సొసైటీకి హెల్ప్ చేసే ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారని మాలో మా సీనియర్ డాక్టర్స్ కానీ మా పోలీస్ కానీ చాలా మంది జాయిన్ అయ్యాము. సో దానికి మేము కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ కి హెల్ప్ చేయడానికి అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మేము ముందుంటున్నాము. లాస్ట్ మీటింగ్ లో కూడా నేను మొబైల్ గురించి ఒక డైలాగ్ చెప్పాను. ఎప్పుడు వచ్చామో అన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అన్నది. సో మొబైల్ సార్ ఎప్పుడు వచ్చారు, 6 months అయిందా 8 months అయిందా అనేది నాకు తెలియదు. బట్ బుల్లెట్ అయితే గట్టిగా దూసుకుపోతుంది అనేది ఇంకా ఇలాగే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ కర్మసేవా సంఘం వారి ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ సార్. కీప్ డూయింగ్ యువర్ వర్క్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముందుగా నా కర్మకుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిద్ధ డాక్టర్ గారు చెప్పినట్టుగా మన కమ్మవాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటారు. కానీ గత కమ్మ సంఘం ఏ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఫస్ట్ కమ్మ సంఘంగా మేము ఏర్పాటైనప్పుడు అందరూ కూడా కొంచెం ఆలోచించినటువంటి విషయం నిజమే. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కమ్మ సంఘం అంటే నెంబర్ 1 గా ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాం. అందుకు కారణం మా అధ్యక్షుడు మండపల్లి కృష్ణ గారు. మిగతా వాళ్ళందరూ ఎంత శ్రమ చేశారో ఆయన ఒక్కడే అంత శ్రమ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అలాగే ఇలా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నామంటే దానికి మీ అందరి సహకారం కూడా ఎంతో ముఖ్యం. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ముందు కూడా ఈచ్ వన్ క్యాచ్ వన్ అని చెప్పి మనం చేస్తుంది సమాజ సేవే. కాబట్టి అందులో కూడా మనం కేవలం అమ్మవారికే కాదు 70% అమ్మవారికి ఇస్తున్నాం, 30% మిగతా రాష్ట్రాలకు కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అబ్బాయి నెల్లూరు జిల్లా దత్తూరు మండలం నరవాడ గ్రామానికి చెందినటువంటి బాబు. ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటూ ఈ అబ్బాయి చదివించుకుంటుంది. వాళ్ళ చేమూర్తి పబ్లిక్ స్కూల్ హనుమంతరావు గారు. సార్ హనుమంతరావు గారు ఒకసారి
మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హనుమంతరావు గారు అయితే వాళ్ళ ఫాదర్ వచ్చారు, వాళ్ళ ఫాదర్ని రమ్మనండి, వాళ్ళ ఫాదర్ని రమ్మనండి. ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మ క్యాన్సర్ తోటి చనిపోయింది, ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పుడు ఈ అబ్బాయికి ఎవరు దిక్కు చూసేవాడు లేడు. వాళ్ళ పెదమ్మ పెదనాలు వాళ్ళు మనకి సంఘం దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ అబ్బాయిని దత్త తీసుకొని మనం చదివిస్తా ఉన్నాము. ఈ అబ్బాయిని చేరుకుర్తి పబ్లిక్ స్కూళ్ళు 9th 10th మేము ఫ్రీగా చదివిస్తామని వాళ్ళు ఈ 2 సంవత్సరాలు వాళ్ళు దత్త తీసుకున్నారు. అదేవిధంగా మనం ఈ అబ్బాయినే కాదు, కాలం చేయడం అబ్బాయిని కూడా ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాం. వాళ్ళమ్మ కోడాలు మెట్రికులేషన్ చదువుతున్నది. ఆ అబ్బాయి స్కూల్ పోయి వాళ్ళ అమ్మ సహాయం చేస్తూ 10th క్లాస్ లో 580 మార్క్స్ తీసుకొస్తున్నారు. ఆ అబ్బాయికి ఒకటే నేను సిఏ కావాలి అనేటువంటి ఎయిమ్తో ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా మన సంఘం దృష్టికి తీసుకొస్తే మన సంఘం తరఫున ఆ అబ్బాయిని గుంటూరు మాస్టర్ మైండ్స్ లో చేర్చడం జరిగింది. గుంటూరు మాస్టర్ మైండ్స్ లో 1.5 లక్షల ఫీజు. ఆ 1.5 లక్షల ఫీజు మన కమ్మ సంఘం ఒక్కరికి అంత కట్టడానికి అనుమతిస్తుంది కాబట్టి ఆ అబ్బాయి కమ్మ సంఘం తరఫున 50,000 రూపాయలు, మండవం మురళి గారు 50,000 రూపాయలు, నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చి బుక్కుల ద్వారా ఆ అబ్బాయికి సహాయం చేస్తాం. అదేవిధంగా మనకి చిరప్పూరు గ్రామానికి చెందినటువంటి ఒక అబ్బాయికి 7th క్లాస్ లో ప్రతిభా స్కూల్లో చేశారు. గురుదత్తా స్కూల్లో గురుదత్తా స్కూల్ జయప్రకాష్ గారు కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనం గురుదత్తా స్కూల్ కాకుండా ప్రతిభా స్కూల్ కాలేజీలో కూడా 18 మంది ఆడపిల్లల్ని ఇతర మగపిల్లల్ని చేర్చడం జరిగింది. ఇతర మగపిల్లల్ని ఎలాంటి పైసా ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చెప్తున్నారు. అదేవిధంగా 15 మంది పిల్లలకి ఎలాంటి ట్యూషన్ ఫీజు తీసుకోలేదు. మనం కేవలం హాస్టల్ ఫీజు పెట్టాము. వాళ్ళకు కూడా నల్లూరు ప్రతిభా స్కూల్లో కూడా ఒకసారి మనం బిగ్ హ్యాండ్స్. అదేవిధంగా చేరుకుర్తి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా అక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి హనుమంతరావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన జయప్రకాష్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ కూడా, అలాగే సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఉన్నటువంటి గొప్పవారు అని ఇందాక అంటున్నారు. గొప్పవారికి గొప్పవారిగా గుర్తించినటువంటి మీ అందరూ కూడా గొప్పవారు. ఇక్కడికి విచ్చేసినటువంటి గొప్పవాళ్ళు అందరూ కూడా నా దృష్టిలో గొప్పవారు. ఎందుకంటే అది దాని విలువ తెలిసినటువంటి వారు. అందరూ కూడా ఒక మాట మాట్లాడాలంటే సూర్యుడి గురించి ఎవరు చెప్పాల్సిన పనులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఎవరు చెప్పాల్సిన పనులు. అది అరచేత ఆగేది కాదు. ఇక్కడ నిన్న శ్లోకం చూసాను. ఆ శ్లోకం చూసిన తర్వాత మనం ఏదైనా డొనేట్ చేస్తుంటే అది అన్నదానం అయితే అంత దూరం అయిపోతుంది. లేదు ఏదో కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తే అది 1 నెలకు అయిపోతుంది. కానీ త్వరలో ఎవరు దోచలేరు, దొంగలెత్తుకు కోరు, జనజాగృతము నీ ఎవరు పంచలేరు, విశ్వనాథనము విద్యాధనం అని చెప్పి ఒక చిన్న శ్లోకాన్ని కొట్టున్నారు. ఆ ఒక్క శ్లోకంతోనే నేను చెప్తున్నాను, మనమందరం కూడా చేసినటువంటి పని ఇక్కడ కాదు, విశ్వవ్యాప్తంగా డెఫినెట్ గా అందరికీ అది వ్యాప్తి చెందుతుంది. చాలా 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 అద్భుతమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైనటువంటి వ్యక్తులకు వస్తాయి. కనుక వాంకే డోనర్ నిజం చెప్పాలంటే మా అమ్మగారు మొన్న విషయం చెప్తారు. నేను కూడా వాంకేలో డోనర్ గా ఉన్నానంటే తెలియకుండా చేప కింద నీటిలాగా అందరూ కూడా అందరూ నాకు తెలియదు, మా అమ్మే చేస్తున్నాగా నాకు తెలియదు. కానీ ఇట్లా ఒక్కొక్కరు ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేస్తున్నందుకు ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ నేను మా యొక్క సంస్థ తరఫున అభినందిస్తున్నాను. అట్లాగే జనరల్ గా చేసే క్రమంలో నా వంతుగా 4 దశాబ్దాలుగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకి మా సంస్థ తరఫున సహకరిస్తున్నాను. దాంట్లో
అందరికీ చేసే క్రమేణా కొన్ని చాలా మంది అనుకుంటున్నారు మీరు చేసిన ఉపయోగం అది నిర్వహణ కొంతమంది అపాత్ర దానం చేయొద్దని చెప్పి చాలా మంది మాతో అన్నారు. కానీ ఈరోజు మేము చేసినటువంటి మా సహాయం కూడా డెఫినెట్ గా అందరికీ కూడా ఉపయోగపడదని చెప్పి మనస్ఫూర్తిగా విలువ చేస్తున్నాం. ఇది ఒకరిది కాదు, ఇది మనందరిది కనుక అందరూ కూడా ఈచ్ వన్ క్యాచ్ అంటారు. డెఫినెట్ గా క్యాచ్ వై ఓన్లీ క్యాచ్ నీకు కనపడిన ప్రతి కమిషనర్కి చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. వీళ్ళ నాన్నగారు చెప్పారు ఒక అబ్బాయి డోనర్స్ క్లబ్ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన కమ్మ కుటుంబ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా కమ్మ సంఘ తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది విలువైనటువంటి మాటలు చెప్పారు, కానీ ఇంకా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంది. మురళి గారి గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఇందాక మా మాస్టర్ గారు చెప్పినట్టుగా, పాయపల్లి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి ఈ సంఘం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి ఎలా చేస్తున్నారు అంటే చాలా కసిగా మేమందరం ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళం. మాకు కూడా ఇన్ని టార్గెట్స్ లేవు ఆఫీసులో. మాకు మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు మురళి గారు, టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇప్పటికీ మన 1K డోనర్స్ క్లబ్ మెంబర్స్ దాదాపు 400 దాటారు. మార్చి నాటికి 1000 మంది కంపల్సరీగా అవ్వాలని ఒక టార్గెట్ పెట్టారు. ఒక్కొక్కరికి ఇంతమంది చొప్పున అయితే మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వగలం అనేది. అది చెప్తున్నాను కదా, ఆఫీసులో కూడా మనకి ఇలాంటి టార్గెట్స్ లేవు. ఆయన కసి, ఆయన సపోర్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటే మాకు కూడా అదే కసిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ పట్టుదల పెరిగిన వారు. అందుకని అందరం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాము. అలాగే ఇంకొకటి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే మన స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేని విధంగా ఇక్కడ కమ్మ మహిళా సంఘం అనేది, మహిళా వింగ్ అనేది సపరేట్ గా తీసుకొచ్చి దీనికి ఒక అధ్యక్షురాలు, తర్వాత దీనికి ఒక కమ్మ సంఘం సభ్యురాలు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి మహిళలందరినీ కూడా దీంట్లో ఎవరి ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళని కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకొని అందరినీ బయటకు వచ్చి ఆత్మీయంగా కలిసేటటువంటి ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి మురళీ కృష్ణ గారికి. నిజంగా మీకు తెలియదు, ఏ జిల్లాలో కూడా ఈ మహిళా సంఘం అనేది సపరేట్ ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే. అంటే ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఇలాంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మన సంఘం గురించి ఆలోచిస్తుంటారు, మేము దగ్గర నుంచి చూస్తుంటాం, ఎప్పుడు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఏదో ఒకటి చేయాలని ఆ తాపత్రయం, ఆ తపన ఆయన ఉంది కాబట్టి ఆయన వెన్నంటి మేమందరం కూడా ఈ విధంగా పనిచేయగలుగుతున్నాం. ఎవరికి ఉండేటటువంటి వృత్తుల్లో వాళ్ళు కొనసాగిస్తూ కూడా ప్రవృత్తిగా ఇటువంటి సమాజ సేవ చేయడంలో మేమందరం ఆయన వెనక ఉంటూ, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మార్గ నిర్దేశాలు ఉన్నాయో వాటిని మేము అవలంబిస్తూ ముందుకెళ్తున్నాం. అలాగే గతంలో చాలా చేదు అనుభవాలు వాళ్ళందరికీ కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఆ అనుభవాలని క్రోడీకరించుకొని ఈ సంఘం ఎందుకు ఏర్పడింది అనేది సీతారామయ్య గారు చెప్పారు, డాక్టర్ గారు. అట్లాగే మనం ఎటువంటి విమర్శలకి తావు ఇవ్వకుండా అవకాశం కూడా ఎవరికి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా మేమెవరం లేము. మా వరకు మేము మన కమ్మ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో నిరుపేదలనే వాళ్ళు చదువుకి, తర్వాత వైద్యానికి కనీసంగా వాళ్ళు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాము. అట్లాగే మన కమ్మ వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో కొంతమంది చేదు అనుభవాలు రుచి చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మా కమ్మ సంఘం తరఫున మా వెంట నిలబడి, మా కండగా నిలబడే మాకు ఒక కమ్మ సంఘం ఉంది, మాకు పెద్దలు
ఉన్నారు, మాకు ఎటువంటి అన్యాయం జరగదు, మాకు న్యాయం జరుగుతుంది అని ఆ భరోసాతో బయటకు వచ్చి మా దృష్టికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళు ధైర్యంగా ఈ రోజు ఉండగలుగుతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సంస్థలో స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నానండి. అందులో భాగంగా నేను చాలా చోట్ల చాలా అనుభవాలు నేను ఫేస్ చేయలేదు. అట్లా ఫేస్ చేసిన వాళ్ళని నేను చూశాను, కానీ ఏం చేయలేని పరిస్థితిలో నేను అప్పుడు ఉన్నాను. అందులో భాగంగా కేవలం మురళి గారి ఆయన సమాజ సేవ కానివ్వండి, ఆయన మంచి మనసు కానివ్వండి, ఆయన హానెస్టీ కానివ్వండి, డెడికేషన్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్థలంలో రావడం, అవన్నీ నాకు నా మనసులో ఉండి ఏదో చేయాలి వ్యక్తిగతంగా అనేటువంటి ఆ కష్టంతో కూడా నేను ఈ సంఘంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మా వంతు మేము కృషి చేస్తున్నాం. మా వంతు మేము ఎప్పుడు ఎక్కడ మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి మేము వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశలో మేము పనిచేస్తామని, అలాగే ఈ 1K డొనేషన్ ఈ క్లబ్ లో ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇందులో జాయిన్ చేసి మనం మన కమ్మ కొలుసులందరికీ కూడా సాయం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవ్వాలని మనకి ల్యాప్టాప్ ఇస్తే చాలా బాగుంటుందంటే, ఇది సమయానికి తెలిసినటువంటి వారు అందరినీ కూడా వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి వారి యొక్క ఇంటిని ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ మన లోకల్గా ఉన్నటువంటి వారు చాలా మంది మన గొప్పడే రావాలి. సాయి సందీప్ గారికి మన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి నాగట్ల బ్రహ్మం చౌదరి గారు ఈ చెక్కు తర్వాత ల్యాప్టాప్ ని ప్రజెంట్ చేస్తారు. దానికి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ కావ్యపల్లి సీతారామయ్య గారు సార్ మురళి సార్. తర్వాత నూతనపాటి ప్రేమ్ సాయి, ఉన్నం లక్ష్మీ విద్య నాగశ్రావ్య, డాక్టర్ కమల్ హాసన్ గారు కాలేజ్. తర్వాత పొగవల్లి హేమలత, ఈ అమ్మాయి ఓకే పొడవలి హేమలత వచ్చారా? ఓకే సార్ ఓకే. తర్వాత గలగల జయశంకర్ వచ్చారా? ఓకే సార్. కావ్యపల్లి శ్రీనివాసరావు గారు, మీకు చెప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఒకసారి మీరు మీ చెక్కే మీకు వచ్చిందా తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వేరు వైపు రండి. ఓకే ఈ 1K డోనర్స్ లో మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సిరిగిరి రంగారావు గారు, ఎం శ్రీనివాసరావు గారు, పి వెంకటరావు గారు, ఎస్వి కాబట్టి అభినందనలు తెలియజేస్తున్నారు. ఓకే అవునా
పొద అపర్ణ గారిని వేదిక మీదకి రావాల్సి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మచౌదరి గారికి అదేవిధంగా ఈ ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీకు ఇన్వాయిస్ ఇస్తాం. ఇన్వాయిస్ తీసుకొని వెళ్తున్నాం.